జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నాడు కేసీఆర్ ప్రభుత్వం యాదాద్రి అభివృద్ధికి నడుం బిగిస్తే నేడు రేవంత్ సర్కారు వేములవాడ రాజన్న క్షేత్రానికి ప్రాధాన్యత ఇస్తోందా? ఇవాళ వేములవాడకు వెళ్లనున్న సీఎం రేవంత్ వరాల జల్లు కురిపించబోతున్నారా? ముఖ్యమంత్రి పర్యటనతో వేములవాడలో జరగబోయే అభివృద్ధి పనులేంటి? ప్రముఖ శైవక్షేత్రం వేములవాడపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. వేములవాడ అభివృద్ధి కోసం ఇప్పటికే 127,65,00,000 రూపాయలను మంజూరు చేసింది రేవంత్ సర్కారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన సదుపాయాలకు 76 కోట్లు కేటాయించింది. ఎప్పటి నుంచో పెండింగ్ ప్రాజెక్టుగా మూలన పడ్డ ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకుంది రేవంత్ ప్రభుత్వం. ఇందుకోసం 47,85,00,000 రూపాయలను కేటాయించింది. అలాగే మూలవాగులో ఉన్న బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల రోడ్డు కమాన్ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణం కోసం 3,80,00,000 కేటాయిస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటు మిడ్మానే నిర్వాసితులైన 4,696 కుటుంబాలకు ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల చొప్పున ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటనలో భాగంగా ఆ చెక్కుల పంపిణీ చేయనున్నారు. మరోవైపు నేతన్నల కోసం వేములవాడ కేంద్రంగా గ్యాను డిపో ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి వివిధ కారణాలతో మృతి చెందిన వారి 17 కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెక్కుల పంపిణీ చేయనున్నారు రేవంత్. ఇందిరం ఇండ్ల కింద 5 లక్షల చొప్పున 234,80,00,000 కూడా విడుదల చేయండి. ఇది కదా ప్రజాప్రభుత్వం. ప్రజలు అడిగినటువంటి, ప్రజలు కోరుకున్నటువంటి పాలన ఇది కదా అని అడుగుతున్నారు. అసలు ఎవరు ఊహించని విధంగా రాజన్న ఆలయానికి 50 కోట్లు, ముంపు గ్రామాలకు సంబంధించి 234,80,00,000, సిరిసిల్ల నేతన్నల చిరకాల కోరిక, 30 సంవత్సరాల కోరిక యార్ను డిపో రావాలండి. ఇప్పుడు 2 రాష్ట్రాలు దాటి తెచ్చుకుంటున్న నూలు యార్ను వేములవాడలోనే 50 కోట్లు వెచ్చించి యార్ను డిపోను కూడా ప్రారంభం చేసుకుంటున్నారు. రైతులకు సంబంధించి మలక్పేట్ ప్రాజెక్టు ప్యాకేజ్ 9, ప్యాకేజ్ 10, 11, అదే శ్రీపాద ప్రాజెక్ట్, మరిపల్లి చెరువు, రుద్రంగి, కల్లిగొట్ట సూరం ప్రాజెక్టు, లచ్చపేట దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు నిర్మాణం కోసం కూడా బడ్జెట్లో 325 కోట్లు పెట్టుకొని ఈ విధంగా అన్ని వర్గాలకు, అటు రైతన్నలు, నేతన్నలు, అదేవిధంగా ఆధ్యాత్మికంగా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయడం, యువతకు సంబంధించి, మహిళలకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు, ఈ జిల్లాకు సంబంధించి ఎస్పీ ఆఫీస్ ప్రారంభోత్సవం, మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి కొన్ని అంశాల ప్రారంభోత్సవానికి వారు రావడం జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాటిచ్చింది. అందుకు వేములవాడ ఆలయ అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ఫోకస్ చేసింది. ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం పక్కనే ఉండడంతో వేములవాడలో చేయబోయే అభివృద్ధి పనులు రాజకీయంగానూ తమకు కలిసి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే ప్రకటనలకే పరిమితం కాకుండా అభివృద్ధి పనులు చేస్తే అదే సంతోషం అంటున్నారు పట్టణ వాసులు.